శనగలు రాళ్ళు ఏరుకొని ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి. 5-6 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఇలా ఉడకబెట్టుకోవాలి ఉప్పు వేసుకొని. తాలింపు కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు కొంచెం చితక్కొట్టుకోవాలి, కరివేపాకు, కొత్తిమీర. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ కాగాక కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. చితక్కొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి చిందకుండా కొంచెం అడ్డం పెట్టుకోవాలి. ఈ శనగల్లో ఎక్స్ట్రా వాటర్ ఉంటే జల్లెడ వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగినాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గింది, కొంచెం సాల్ట్ వేసుకుంటా. ఈ పచ్చిమిర్చి కోరికి ఒకటే తుమ్ములు వస్తున్నాయి. ఈ వడపోసుకున్న శనగల్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో కొంచెం రుచి రావటం కోసం గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. కొంచెం కొబ్బరి పొడి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 5-10 నిమిషాలు మూత పెట్టుకుంటే మసాలా పౌడరు, ఉప్పు అన్నీ గుగ్గిళ్ళకి పడతాయి. తర్వాత సర్వ్ చేసుకుందాం. స్నాక్స్గా వేడివేడి గుగ్గిళ్ళు, మంచింకి ఉప్పు మిరపకాయ, పచ్చిమిరపకాయ రెడీ.